రోహిత్కు గాయం. టీ20 వరల్డ్ కప్ నుంచి ఇక అవుటేనా? సో ఫ్రెండ్స్, నిన్న ముంబై ఇండియన్స్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్లో అయితే రోహిత్ శర్మని ఇంపాక్ట్ ప్లేయర్గా వేశారనమాట. మీ అందరూ గమనించారు. సో తనైతే ఫీల్డింగ్ అయితే రాలేదనమాట. సో నమన్ ధిర్ వచ్చాడు, దాని తర్వాత నేహల్ వదర్ అందరూ తీసుకోగానే రోహిత్ శర్మ అయితే రాలేదనమాట. సో దాని తర్వాత ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చి బ్యాటింగ్ అయితే ఆడాడు. అంతగా ఆకట్టుకోలేకపోయాడు. సో ఏంటంటే తనకైతే వెన్నెముక ఏదో కొద్దిగా ప్రాబ్లం ఉంది, కొంతవరకు ఇంజూర్డ్ అయినట్టయితే సమాచారం అయితే వస్తుందన్నమాట. సో ఈ నేపథ్యంలో తను నిజంగా వెంటనే కోలుకొని ఉంటే మాత్రం చాలా బాగుంటుంది టీ20 వరల్డ్ కప్కి. లేకపోతే ఈ యొక్క వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా నియమించారు కదా, సో తన కెప్టెన్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఐపీఎల్ లాగానే కూడా నెక్స్ట్ మనకు వరల్డ్ కప్ కూడా అంత పెద్ద రాడ్ అవుతుంది అని అంటూ తెలుగు అభిమానులు అట్ ది సేమ్ డే క్రికెట్ అభిమానించే అభిమానులు అందరూ కూడా అయితే కామెంట్స్ అయితే పెడుతున్నారు అనమాట నా యూట్యూబ్లో. సో ఏంటంటే ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే రోహిత్ శర్మకి అంత పెద్ద గాయం అయితే కాలేదండి. జస్ట్ నార్మల్గా అయితే బ్యాక్ పెయిన్తో బాధపడుతున్నాడు. అది 1 వీక్లో అయితే కోలుకునే విషయం. నెక్స్ట్ మ్యాచ్ కల్లా తనైతే రికవర్ అయిపోతారనమాట. సో వెంటనే వచ్చేస్తాడు. కాకపోతే కొంతమంది ఏంటంటే తనకు నిజంగా ఏదో పెద్ద ప్రాబ్లం అయిపోయినట్టయితే సృష్టిస్తూ ఉన్నారు. సో అలాంటిది ఏమీ లేదండి. రోహిత్ శర్మ చాలా యాక్టివ్గా ఉన్నాడు. సో తనకు పెద్దగా గాయమేం కాలేదు, జస్ట్ బ్యాక్ పెయిన్తో బాధపడుతున్నాడు అంతే. టీ20 వరల్డ్ కప్ అయితే ఖచ్చితంగా తనైతే అవైలబుల్లో ఉంటాడు. సో వైస్ కెప్టెన్గా హార్దిక్ పాండ్యాని నియమించింది కూడా రోహిత్ శర్మనే. రోహిత్ శర్మ, అజిత్ దగక్కర్, రాహుల్ ద్రావిడ్ వీళ్ళందరూ కూడా ఆలోచన చేసి ఒక ఐపీఎల్తో తన కెరీర్ని డిసైడ్ చేసే అవకాశం అట్లా చేయకూడదని చెప్పి వాళ్ళు భావించి తనకు ఇంకొక ఛాన్స్ ఇస్తూ వైస్ కెప్టెన్ అయితే ఇచ్చారనమాట. తను ప్రూవ్ చేసుకుని ఖచ్చితంగా తను ఆడితే మాత్రం చాలా బాగుంటుంది. లేకపోతే ప్రాబ్లం అయిపోతుంది అనమాట. ఎందుకంటే కెప్టెన్సీ రిషబ్ పంత్ చాలా బాగా చేస్తున్నాడు, సంజు శాంసన్ చాలా బాగా చేస్తున్నాడు. సో కాబట్టి టాక్ అయితే వినిపిస్తూ ఉందన్నమాట, వైస్ కెప్టెన్ చేంజ్ చేసే అవకాశం ఏమైనా ఉందనేసి. సో కాబట్టి ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా ప్రూవ్ చేసుకోవాల్సింది చాలా ఉందన్నమాట. నిన్న అట్ ది సేమ్ టైం నిన్న కూడా వాళ్ళు ముంబై ఇండియన్స్ మ్యాచ్ ఓడిపోవడం జరిగిందనమాట. ఆ మ్యాచ్ ఓటమితో వాళ్ళు ఐపీఎల్ ప్లే ఆఫ్స్ కూడా 100% పకడ్బందీగా కోల్పోవడం జరిగిందనమాట. సో కాబట్టి ఇక్కడ నుండి వాళ్ళు అన్ని మ్యాచెస్ గెలిచినా కూడా రన్రేట్ మీద బేస్ అయ్యి 99.9% వాళ్ళు క్వాలిఫై అవ్వడానికి అసంభవం. సో కాబట్టి ముంబై ఇండియన్స్ ఈసారి రోహిత్ శర్మను తీసేసి హార్దిక్ పాండ్యా విషయంలో కెప్టెన్సీ చేసిన తర్వాత కూడా వాళ్ళు పాయింట్స్ టేబుల్లో చివరన ఉండడము, ఫస్ట్ 2024లో ఐపీఎల్లో ఫస్ట్ ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అవ్వకుండా డిస్క్వాలిఫై అయిపోయే టీం ఎవరైనా ఉందంటే అది ముంబై ఇండియన్స్ మ్యాచ్ అవుతుందన్నమాట. ముంబై ఇండియన్స్ టీమే అవుతుంది. సో కాబట్టి మీ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం రోహిత్ శర్మ టీ20 వరల్డ్ కప్ ఏ విధంగా కెప్టెన్సీ చేస్తారని మీరు అనుకున్నారు కామెంట్ తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.